సున్నత్ సున్నా అనే పదం అరబీ భాషలో మార్గం లేదా విధానం అనే అర్థం వస్తుంది. ఇస్లామిక్ పరంగా సున్నత్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు, పనులు, ఆమోదాలు మరియు జీవిత విధానం అనే అర్థం. సున్నత్ యొక్క అర్థం మరియు విభాగాలు. 1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు, కావ్లీ సున్నా. ప్రవక్తగారు నేరుగా చెప్పిన మాటలు, ఉదాహరణకు కార్యములు ఉద్దేశ్యాలపై ఆధారపడుతాయి. హదీస్, బుఖారీ, ముస్లిం. 2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పనులు, ఫిలీ సున్నా. ఆయన చేసిన కార్యాలు, ఉదాహరణకు నమాజ్ విధానం, ఉపవాసం, హజ్ మొదలైనవి. 3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమోదాలు, తక్రీరీ సున్నా. ఆయన సమక్షంలో సహాబాలు ఏదైనా పని చేసినప్పుడు ఆయన దానిని నిరాకరించకపోతే అది కూడా సున్నత్గా పరిగణించబడుతుంది. సున్నత్ యొక్క ప్రాముఖ్యత. సున్నత్ అనేది ఖురాన్ తరువాత ఇస్లాంలో రెండవ ఆధారం. ఖురాన్లో అల్లాహ్ ఇలా అన్నారు: ప్రవక్త మీకు ఏది ఇచ్చాడో దానిని స్వీకరించండి, ఏది నిషేధించాడో దానిని విడిచిపెట్టండి. సూరా అల్-హష్ర్ 59వ సూర 7వ ఆయత్. అందువల్ల సున్నత్ అనుసరించడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం. అదే అల్లాహ్ ప్రేమ మరియు క్షమ పొందే మార్గం. సారాంశం. సున్నత్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం. అది మనం ఎలా ఆరాధన చేయాలి, ఎలా ప్రవర్తించాలి మరియు అల్లాహ్ సంతృప్తిని ఎలా పొందాలి అనే విషయాలను నేర్పుతుంది. ఇది ఇస్లామిక్ జీవనశైలికి పూర్తి మార్గదర్శక పుస్తకం వంటిది.